శ్రీమన్నారాయణ. ఆధ్యాత్మిక విశేషాలకి స్వాగతం సుస్వాగతం. నా ఆధ్యాత్మిక విశేషాలు ఆలయ గ్రూప్ ద్వారా ఉన్న ఛానల్, అది మా ఆలయం విశేషాలతో కూడిన ఛానల్ ఒకటే. ఆ తర్వాత అమ్మ వంట అమ్ములు ఇంట అనే ఛానల్ని కూడా 2 months కిందట ప్రారంభించాం కదా. చాలామంది అంటే నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు బాగున్నాయని చెప్పి చెప్తున్నారు. కొంతమందికి ఈ విశాల విశ్వంలో ఒక చిన్ని గ్రామంలో నేను చెప్పే బోధనలు కానీ నేను చేసే వంటలు కానీ కొంతమందికి స్ఫూర్తినిస్తున్నాయంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంతో అంటే ఇవాళ నాకు వచ్చిన కొన్ని ఫోన్ కాల్స్ నాకు ఇందులోంచి నేను వాళ్ళ ఏదో ఒక వీడియో చేయాలి తప్పకుండా అని నాకు అనిపించింది. చాలా హ్యాపీగా ఉందంటే పరమానందంతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటాం కదా మనం ఏదైనా. ఈరోజు నాకు ఒక మంచి వీడియో చేయాలనిపించింది నాకు. అది ఏంటి అంటే సాత్విక గుణానికి అహంకార గుణానికి మధ్య ఉన్న తేడా. అది ఆధ్యాత్మికంగా తెలుసుకొని మన జన్మ చరితార్థం కావాలంటే మనం ఎలా ఉంటే భగవంతుని కృపకు పాత్రలు అవుతాము, ఎలా ఉంటే భగవంతుని కోపానికి పాత్రలు అవుతాం మనం. ఈ రెండింటికి తేడా మనం తెలుసుకున్నాం ఈరోజు. చాలామంది నేను, నాది, నా జీవితం, నా ఉద్యోగం, నా భార్య, నా పిల్లలు, నా ప్రపంచం అన్నీ మర్చిపోతారు. అన్నీ నా అనేది ఎక్కడి నుంచి ఇచ్చాడు భగవంతుడు. ఒక తల్లిదండ్రుల నుంచి మనకు శరీరం ఇచ్చాడు ఆయన. పెరిగాం, అన్నీ చేస్తాం. వాళ్ళు ఏదో కష్టాలు పడవ చేసో మంచి అన్ని రకాలుగా ఉన్నవాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించడము, ఆ తర్వాత చక్కటి సంస్కారవంతులు కూడా వాళ్ళు తీర్చిదిద్దుకోవడము, జీవితాన్ని మంచిగా ఉద్ధరించుకోవడం అన్నీ జరుగుతాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే అన్నీ మర్చిపోతారు, మూలాలన్నీ మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయి నేను, నా జాబు, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా మాట్లాడితేనే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఇలాంటి మాటలు తప్ప వారి నోటి నుండి ఒక్క మాట కూడా ఇలా కాదు భగవంతుని కృప వల్ల నాకు మంచి జరుగుతుందను, లేకుంటే అయ్యో నా జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు లేకుంటే నాకు ఇదంత ఎక్కడిది వాళ్ళ ద్వారాను, లేకుంటే ఎవరైనా స్నేహితుడు సహాయం చేస్తే వాళ్ళు ముందుకు వచ్చారనుకుందాం, అరే ఆ స్నేహితుడు నాకు అందమైన స్నేహబంధం ఉంది వాళ్ళ ద్వారా నేను పైకి వచ్చాను. ఎవ్వరు కూడా చాలామంది నేను చెప్తున్నాను మంచి వాళ్ళ గురించి మన వీడియోస్లో ఎక్కడ మాట్లాడుకునేది లేదు. వాళ్ళందరూ ఎప్పుడూ భగవంతుని దృష్టిలోనే ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే నేను అనేది ఎక్కడుందండి? నేను అనేది ఏమి లేదు ఇక్కడ. నేను అనేది మన శరీరం ఉన్నంత వరకే. ఇప్పుడు మనకు బాగా చాలా సంతోషంగా అనిపిస్తే మనం ఏం చేస్తాం? ఏ సినిమాకో షికార్కో వెళ్ళాలని అనుకుంటాం, కుటుంబం అంతా కలిసి, పిల్లలు ఉంటే పిల్లలతో కలిసి సరదాగా వెళ్ళాలని అనుకుంటాం, ఇంకేదో షాపింగ్కి వెళ్ళాలని అనుకుంటాం. ఈ మధ్య అంటే చాలా లీస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొంచెం సుఖానికి, భోగానికి, అంటే నిత్యావసర వస్తువుల కోసం కూడా సరదాగా బయటికి వెళ్ళడం, ఇలాంటి పనులు చేస్తున్నారు కదా. ఎవరన్నా నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు, చాలా ఆత్మానందంగా ఉంది, నేను ఈరోజు గుడికి వెళ్తాను, గుడికి వెళ్ళి ఒక దీపం వెలిగిస్తాను, లేకుంటే కాస్త దండం పెట్టుకుంటాను, నాకు ఈ మానవ జన్మ ఇచ్చిన దేవుడికి నేను వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని వస్తాను అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, వెళ్ళేవాళ్ళు, కాకపోతే చాలా తక్కువైపోయాయి. ఒకవేళ వెళ్ళినా ఇప్పుడు సిటీలలో అయితే ఆలయాలు కిటకిటలు ఆడిపోతున్నాయి, పూజలు, ఉత్సవాలు, వైభవం. కానీ అందులో భక్తితో, వినయంతో చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆర్భాటం చూపించుకునే వాళ్ళు ఎక్కువ. చాలా వైభవంగా ఇవి తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పడం కూడా అదే మాటలు చెప్తారండి. వాళ్ళు ఏమని, మేము 108 కమలాలతో పూజలు చేయించినాం, లేకుంటే మేము ఇవన్నీ చేసినాం, మేము అవన్నీ చేసినాం, దాదాపు 1,00,000 రూపాయలు పెట్టి హోమాలు చేయించినామండి మేము సంతానం కోసం, లేకుంటే ఇంకేదో కోరిక తీరాలని. అంటే మొక్కడం కూడా భగవంతునికి లంచం ఇవ్వడమే. మనం అంతకు మించి అసలు ఇంకోటి ఏం అంటే భారతదేశం అంతా ఈ లంచగొండితనం ఇట్లానే మొదలైపోతుంది. అది అంతకంతా పెరిగిపోతుంది అది కదా. మరి నేను ఇది చేసిన, నేను అది చేసిన. నీకు ఇచ్చిన జన్మ ఎవరిది? మానవ జన్మ ఇచ్చిన భగవంతుడు. ఆ భగవంతుడికి మనం నువ్వేమైనా చేస్తున్నావా? చిత్తశుద్ధితో వెళ్తున్నావా? చిత్తశుద్ధి నీకేముంటే సినిమాలకు షికార్లకు కాదు. ఫస్ట్ నువ్వు ఆలయానికి వెళ్తావు, భగవంతుడికి దండం పెట్టుకుంటావు. అదైపోయిందా? నిజంగా నేను అని గర్వంగా మనం మాట్లాడుకుంటాం కదా. ఇదే బయటకు వెళ్తాం, ఎవరితోనో ముచ్చట్లు పెడతాం, ఇంకేటో టూర్ వెళ్తాం, అది కాదు. మనము నిజంగా శ్మశానానికి వెళ్దామని అనుకుంటామా? అనుకోం కదా. నేను నిజంగా మాట్లాడుతున్నా, వాస్తవంగా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, అట్లా వెళ్ళి ఆ శ్మశానం దగ్గర ఒక రౌండ్లు కొట్టొద్దామని అనుకుంటామా? అనుకోం. కానీ జీవితం ఉన్నంత వరకు నాది అని ఏదైతే అనుకున్న ఈ శరీరం ఉందో
ఆ శరీరము చిట్ట చివరికి చేరేది అక్కడికే. అందరు వెళ్ళిపోతారు, ఈ బంధువులు వెళ్ళిపోతారు, భార్య పిల్లలు వెళ్ళిపోతారు, స్నేహితులు వెళ్ళిపోతారు, అంత శూన్యం, ఏమీ ఉండదు అసలు. కానీ నేనున్నా, అందరు వెళ్ళిపోయినరు, ఆత్మస్వరూపంగా నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ శరీరం కాలిపోయింది, ఇంక వీళ్ళందరూ అందరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నువ్వు అని అన్నీ మన శరీరం అక్కడ కొట్టుమిట్టాడుతుందంట. ఆత్మ అంతా చూసి ఏంటి నేను ఎక్కడికి వెళ్ళిపోయినా, నేను ఏం చేస్తున్నా, అయ్యో ఏంటి నా బంధువులందరూ అని చెప్పేసి కింద మీద పడి కొట్టుకుంటుంటే పరమేశ్వరుడు వచ్చి ఇదంతా అశాశ్వతం, నేనున్నా శాశ్వతం అని చెప్పేసి హృదయానికి హత్తుకునే ఆయన్నే పరమేశ్వరుడు, ఆయన పరమ ఈశ్వరుడు, ఆయన అంతే పరమేశ్వరుడు అంటాడు, ఆయన దేవాది దేవుడు కదా. ఇందులో కూడా చాలామందికి నేను ఈ కథ మామూలుగా అంటే సింపుల్గా ఉదాహరణ అట్లా చెప్పాను. నేను అంతే ఇది చెప్పాలనిపించింది నాకు ఆ విషయము. అహంతో కూడిన భక్తి అనేది ఎందుకు పనికిరాదు. తర్వాత జీవించి ఉన్నంత కాలం ఇది నాది అనుకోవడం కూడా అసలే పనికిరాదు. ఎవరు అంటే వినయం అనేది ఒకటి ప్రధానం. ఇందులో కూడా సాత్వికమైన భక్తి ఒకటి ఉంటుంది, అహంకారపూరితమైన భక్తి ఒకటి ఉంటుంది. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ చాలా శ్రద్ధగా ప్రతి అక్షరం మీరు వదలకుండా వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రావణాసురుణ్ణి తీసుకోండి, 10 తలలు ఉన్నాయి ఆయనకి, దశకంఠుడు అని పిలుస్తారు. పరమ భక్తుడు శివుడికి, సకల వేదాలు చదివినవాడు ఆయన. శ్రీలంక లంక స్వర్ణమయం చేసుకున్నాడు ఆయన. లంకా సామ్రాజ్యానికి ఆయన తిరుగులేని చక్రవర్తి ఆయన. ఇన్ని ఉన్నాయి ఆయనకి, అన్నీ ఉన్నాయి, కానీ ఇన్నింటిని మించిన ఒక అహంకారం ఉంది. అని ఏమనుకున్నాడు, శివభక్తుని, నేను శివభక్తుని అని అనుకున్నాడు. శివభక్తుని అంటే ఈ శరీరం ఎవరిచ్చాను, ఈ బలం ఎవరిచ్చాను, ఈ మనస్సు ఎక్కడ అంటే వాడికి 10 తలకాయలు ఉన్నాయి, కానీ ఆ తలకాయల్లో బుర్ర లేదు అసలు. వాడికి బుర్ర లేదు కాబట్టి బుర్ర లేని ఆలోచిస్తున్నాడు. ఇందాక కదా మన లౌకికం అని చెప్పినట్టు చాలామంది మనుషులు ఆ 10 తలలు ఉంటే ఏం లాభం, వాడికి 10 తలలు ఉన్నాయి, అహంకారంతో విరవీగుతున్నాడు. నేను పరమశివభక్తుని. ఎవరో కొందరు చెప్పారన్నమాట, నువ్వే ప్రతిరోజు సేవ చేయడం ఏంటి, ఒక దగ్గర కూర్చొని సాక్షాత్తు కైలాసాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చుకోవచ్చు కదా. ఆ పరమశివున్నే అంటే రోజు పూజలు చేస్తాడు కదా, పొద్దున్న లేవగానే వేద మంత్రాలతో పూజలు చేస్తాడు. అహంకారంతో ఓం నమ శివాయ అనడానికి చాలా తేడా ఉంటుంది, చేస్తాడనమాట. ఎవరో కొందరు బుద్ధి లేని వాళ్ళు చెప్తుంటారు కదా, మన చుట్టూన్న చెడు స్నేహాలు మనల్ని ఇట్లే దారి తప్పిస్తాయి. ఆ పరమేశ్వరుడు నీ దగ్గర కూర్చోబెట్టుకోవచ్చు కదా, కళ్ళకి ఎదురుగా కనిపిస్తూనే ఉంటాడు రోజు. నువ్వు ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చుంటాడు పూజలో. నువ్వు అంత గొప్పడివి కదా రావణాసుర అని చెప్పగానే వాడి బుద్ధి అంటే చెప్పుడు మాటలు వినే వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుంది, నిజమా అబద్ధమా అనేది అసలు ఏమీ ఆలోచించరు. ఎవరైనా ఒక మాట ఎదుటి వాళ్ళ గురించి చెడుగాను ఇది నేను తప్పుగా అర్థం చేసుకున్నాను చెప్తే ఖచ్చితంగా అది వింటారు తప్ప ఇది కాదు, ఇది తప్పు, నువ్వు ఆలోచించే విధానం తప్పు అని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు మనకి. అది అయిపోయిందా, వెళ్ళిపోయాడు. అవును కదా, పరమేశ్వరుడు ఏంటి, నేను ఇలా కూర్చొని అట్లా ఏ విగ్రహాన్ని పూజ చేసుకోవడం ఏంటి, సాక్షాత్తు ఆ శివుణ్ణి తీసుకొచ్చుకుంటున్నాను అని చెప్పేసి కైలాసానికి వెళ్ళేసి అక్కడ కైలాస పర్వతంలో కూర్చొని అక్కడే కైలాస పర్వతం దగ్గరికే వెళ్ళిండు ఆయన, ఎక్కడికో వెళ్ళి. ఎందుకంటే చాలా వీరాతి వీరుడు, రకరకాల తాంత్రిక విద్యలు తెలుసు ఆయనకి. ఆ కైలాసంలో ఉన్న శివుడు రావాలి. కైలాసం పర్వతం అంటే ఏదో ఊరికే తేలిగ్గా తీసుకోకండి, అక్కడికి వెళ్ళగానే శివుడు కనిపిస్తాడని. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళకి తప్ప ఆయన కనిపించాడు. కాబట్టి ఆయన తపస్సు చేస్తున్నాడు, ఎంతో ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఎంత ఘోరంగా చేస్తున్నాడు అంటే లోకాలన్నీ అల్లల్లాడిపోతున్నాయి. సాత్వికమైన తపస్సుకి లోకాలన్నీ చల్లగా ఉండిపోతాయి అన్నమాట, ప్రశాంతత నెలకొంటుంది. అదే వీడు తపస్సు చేస్తుంటే లోకాలన్నీ అల్లల్లాడిపోతున్నాయి. అక్కడ అమ్మవారు అడిగింది జగన్మాత, వీడు ఇంత తపస్సు చేస్తున్నాడు కదా, మరి ఎట్లా వీడి వల్ల లోకాలన్నీ కదిలిపోతున్నాయి ఏంటి అని చెప్పేసి అనుకున్న తర్వాత వాడికి ఏమైంది, చేస్తున్నాడు కానీ మధ్య మధ్య మనస్సు చలించిపోతుంది. రావణాసురుడికి నెలైందా, 2 నెలలు అయిందా, 3 నెలలు అయిందా, సంవత్సరం అయిందా, నేను చేస్తున్నా తపస్సు ఇంకా రావట్లేదు. నాలాంటి వాడికి ఆ పరమేశ్వరుడు కనిపించకపోవడమా, అహంకారంతో అడుకుంటున్నాడు అనమాట. ఇంకా బింకం అంటారు దాన్ని, బింకం అంటే విపరీతమైన పెంకితనం అంటారు అనమాట, మూర్ఖత్వం. అది నాదే సాగాలి, నేను అనుకున్నదే జరగాలి అనే పట్టుదల, అలాంటి భక్తి వాడిది. చూస్తున్నాడు, ఇంకా ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. చేసి చివరికి తనకున్న 9 తలకాయలు కూడా తీసేసి నువ్వు వస్తావా రావా, ఈశ్వర నువ్వే నాకు శరణం అని చెప్పేసి వేడుకోలేదు, నువ్వు వస్తావా రావా, నేను ఇంత ఘోరంగా తపస్సు చేస్తున్నా అని చెప్పేసి ఆ 3 తలకాయలు కూడా తీసేసి అక్కడున్న ఏం లాభం,
9 తలలు అందులో పడేసిండు. బుర్రున్నోడు చేయాల్సిన పనులు కాదు కదా. బుర్ర అంటే బుద్ధి, ఆ బుర్రలో బుద్ధి ఉండాలి కదా. అట్లా మన వాడుక భాషలో బుర్ర లేనా అందుకే అంటారు. బుర్రున్నవాడైతే ఆ పని చేయడు, మానసికంగా వేడుకుంటాడు భగవంతుణ్ణి. అయిపోయిందా, చూసి పరమేశ్వరుడు వచ్చిండు. కానీ పరమేశ్వరుడు ఎట్లా వచ్చిండని అంటే, వీడు ఇంత తపస్సు చేస్తున్నాడు, వీడికి నేను రకరకాలుగా, చాలామంది అంటారు భోళాశంకరుడు అడిగితే వరాలు ఇస్తాడు అంటాడు. వరాలు ఇచ్చే పరమేశ్వరునికి తెలియదా? ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. వీడు ఎలాంటి తపస్సు చేస్తున్నాడు, వీడికి నేనేమి ఇవ్వాలి, వీడిని ఎట్లా దారి మళ్ళించాలని తెలుసుకొని మనకు తెలియజెప్పేదే దేవుడు. అదే దైవత్వం. వచ్చాడు ఆయన, పరమేశ్వరుడు వచ్చాడు. రాగానే చూసి ఒక అహంకారపూరితమైన నమస్కారం, అది నమస్కారం చేసిండు ఆయన. నమస్కారం చేసిన తర్వాత, ఏం కావాలి చెప్పు బిడ్డానికి, ఏం కావాలి అని అంటే, అసలు ఏం కోరుకుంటారు? అంత దేవాది దేవుడు కనిపిస్తే ఒక్కసారి చక్కగా నమస్కారం చేసి నా పాదాల మీద పడి, నాకు నువ్వు కనిపించావా తండ్రి, నేనెంత నీ ముందు అని చెప్పేసి ఆయన కళ్ళకు నీళ్లు రావట్లేదు. కనిపించగానే వచ్చినావు కదా నువ్వు, నాకు చాలా బలం ఇవ్వు అని చెప్పేసి కోరుకున్నాడు. బలం కావాలనుకున్నాడు వాడికి. ఇది అంతే, శరీరం నశించిపోయేది ఒకప్పుడు తెలుసు. నాకు బలం కావాలని కోరుకున్నాడు, కానీ బుద్ధి రావాలని కూడా కోరుకోలేదు. నాకు తెలుసో తెలియకుండా వేస్తుంటే స్వామి నాకు ఇంత బుద్ధినివ్వని కోరుకోలేదు. నాకు చాలా బలం కావాలి, ఎక్కడ 14 లోకాల్లో నాకు ఎదురు లేకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత ఏమైంది, పరమేశ్వరుడు ఇచ్చాడు, వరం ఇచ్చిన తర్వాత ఇంకొకటి కోరుకున్నాడు. వాడు ఒక్కటి కోరుకోలేదు, ఇంకో 2 కూడా కోరుకున్నాడు. ఏమని అంటే, నేను పూజ చేస్తుంటా కదా, నేను నీకు పరమ భక్తుని, నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి, నువ్వు నా ఇంటికే వచ్చి ఉండాలని చెప్పేసి అడిగింది అనమాట. అది ఏమంటారంటే పిచ్చితనానికి పరాకాష్ట అంటారు దాన్ని. అంటే మనం ఏదైనా సాగుతుంది కదా అని చెప్పేసి మన ఎదుటి వాళ్ళ మాటలు వింటుంటే అది ఇంకా మూర్ఖత్వానికి దారి తీస్తుంది తప్ప, ఎప్పుడో ఒకసారి దానికి కాలమే సమాధానం చెప్తుంది అన్నమాట. ఏమన్నాడు, సరే అన్నాడు. సరే అంటే ఆ దేవాది దేవుడికి తెలుసు కదా, వీడు కోరిన కోరిక ఏంటి, నేనేం చేయాలి వీడికైనా ఆయనకు తెలుసు కాబట్టి ఒక మాట చెప్పి ఏమనంటే, రావణ, నేను సాక్షాత్తు లింగ రూపంలో ఉంటాను, లింగం నీ దగ్గర ఉంటే నేను ఉన్నట్టే, నేనే లింగాన్ని, లింగమే నేను, కాబట్టి నేను నీకు లింగాన్ని బహుకరిస్తున్నా అని చెప్పి చెప్తాడు స్వామి. చెప్పగానే అవునా సరే అని చెప్పేసి ఆ శివలింగాన్ని తీసుకున్నాడు. శివలింగాన్ని తీసుకొని వెళ్తున్నాడు. కానీ పరమేశ్వరుడు ఒక్క మాట చెప్తాడు, ఏమనంటే, భగవంతుడు అనుకుంటారండి చాలామంది, తప్పుగా తీసుకోవద్దు, చెప్పేది మీరు చక్కగా లౌకికంగా ఎట్లా ఉంటే బాగుంటుందని తప్పన నాది, అంతే. మనస్సుని లౌకికంగా అంటే మనల్ని మనం ఎట్లా ఉద్ధరించుకోవాలి, మన జీవితంలో జరిగిన పాఠాలని అనుభవాలని పాఠాలుగా మలుచుకొని ఎలా ఉండాలని చెప్పే తపన తప్ప ఎవరిని కష్టపెట్టాలని కాదు. నాకున్న ఈ చిన్ని ప్రయత్నమే అది, భగవంతుని సాక్షిగా. ఆయన లింగాన్ని ఇచ్చినప్పుడు స్వామికి తెలుసు ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలి, తెలుసు స్వామికి. తెలిసి ఎక్కడ కూడా పొరపాటున కూడా ఈ లింగాన్ని నువ్వు కింద పెట్టకూడదు, జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా నీ పురానికి తీసుకొని వెళ్ళి నీ దగ్గర ప్రతిష్ఠ చేసుకో అని చెప్పాడు స్వామి. చెప్పేసాడు కదా. ఇదెంత, ఈ శివలింగం నా చేతుల్లో, నాకు ఇంత పెద్ద బలం ఉంది, 1000 ఏనుగుల బలం ఉంది, అఖండ సామ్రాజ్యానికి నేను చక్రవర్తిని, 14 లోకాల్లో నాకు ఎదురులేదు. ఈ చిన్న శివలింగమ్మా ఏముంది? అప్పుడు కూడా ఆయన స్వామిని అహంకారపూరితంగానే ఆలోచిస్తున్నాడు తప్ప ఆ భగవంతుని ముందు నేనెంత నన్ను ఆలోచించలేదు. అవునా, సరే మంచిది, ఆ లింగం ఇచ్చేసాను. తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత ఒక్క మాట చాలా జాగ్రత్తగా వినండి. ప్రతిదీ సృష్టిలో అణువు మనం పీల్చే ఊపిరి నుండి ప్రతిదీ పంచభూతాలతో నిండిన శరీరం కదా. ఈ ప్రతి అణువు పరమేశ్వరుని కృపతో నిండి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి నా మాట. ఈ అణువు అంటే ఈరోజు జరిగే ప్రతి జీవక్రియ, మనము జననం కళ్ళు తెరిచినప్పటి నుండి మన శరీరం, మన ఊపిరి ఆగిపోయేంత వరకు ఆయన కృపతోనే నడుస్తుంది ఈ శరీర యంత్రం అంతా. చివరికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా అన్న వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆ పరమేశ్వరుడే మళ్ళీ మనల్ని అక్కున చేర్చుకుంటాడు. అంటే మనం ఏదో ఆహారం తీసుకుంటాం, ఆహారం తీసుకుంటే ఏమవుతుంది, మొత్తం బ్రహ్మాండం అంతా మనకు కావాల్సిన ఆహారం అంతా ఇచ్చిండు స్వామి. జలాన్ని ఇచ్చిండు, తాగాలంటే జలాన్ని ఇచ్చిండు, మనకి ఇవన్నీ ఇచ్చిండు. వాడు కూడా మనిషే కదా. ఏం చేసిండు, పోతున్నాడు. ఇప్పుడు మనం బ్రహ్మాండం బాగా ఆకలేసింది, నాకు బాగా ఆకలిస్తే ఏం చేస్తాను, టైంకి ఏం లేదు, ఒక ఫ్రిడ్జ్ నుంచి ఒక యాపిల్ తీసుకొని తిన్నాను కదా. తిన్న తర్వాత ఏమైంది, బ్రహ్మాండంలో సృష్టించిన యాపిల్ కాయని నేను తినేసిన. ఇది పిండాండం అంటారు దీన్ని, మన శరీరంలో ఉన్నది పిండాండం అంటారు దీన్ని. ఈ పిండాండంలోకి ఆ బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ తిన్నాను నేను, ఈ పిండాండంలోకి నేను పంపించేసాను.
పంపించిన తర్వాత ఏం కావాలి, అది అరగాలి. అది అరిగిన తర్వాత వ్యర్థం మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి కదా. అలాగే ఆకలి అలాగే దాహం కూడా అంతే కదా. ఆ జలం తీసుకోవాలి మనం, దాహం వేస్తే ఆ జలం తీసుకున్న తర్వాత మన దాహం తీరాలి, మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ శుభ్రపరచాలి, తర్వాత అందులో ఉన్న వ్యర్థం కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి ద్రవ రూపంలో. అంటే ఎక్కడ లేడు ఈశ్వరుడు చూడండి, ఇచ్చినట్టే ఇచ్చి, జన్మ ఇచ్చినట్టే ఇచ్చి, శక్తిని ఇచ్చి, అన్నీ ఇచ్చి, మన శరీరంలో ఉన్న వ్యర్థాలతో సహా భగవంతుడు పంపేటప్పుడు కూడా పరమేశ్వరుడు గుర్తు రావాలి మనకి. ఈ శరీరంలో ఉన్న జీవక్రియ మెటబాలిజం, ఈ మెటబాలిజం అనేది ఒకటి ఉంది కదా, ఈ నియంత్రణ, ఈ కంట్రోల్నెస్ అనేది నువ్వు నాకు ఇచ్చి, నేను రేపు పొద్దున్న లేచినప్పటి నుండి మితంగానో అమితంగానో ఏదో ఒకటి ఆహారం టైంకి తీసుకుంటున్నా, ఆహారం తీసుకున్నది అరిగిపోతుంది, అరిగిపోయిన వ్యర్థాలను మళ్ళీ బయటకు పంపిస్తున్నావు, చక్కగా నా శరీరం సాగిపోతుంది, నా శరీరం చాలా చురుగ్గా ఉంది అని అనుకున్నప్పుడు కూడా పరమేశ్వరుడే గుర్తు రావాలి కదా. ఇవన్నీ వాడు కూడా ఒక మనిషే కదా, రావణాసురుడు వాడు ఒక రాక్షసుడే, వాడికి ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం. నాకేంటి ఇంత చిన్న శివలింగమా, నేను ఎట్లా అయినా తీసుకొని పోతాను అనుకున్నాడు తప్ప బుద్ధి లేదు అని ఎందుకన్నానంటే, నువ్వు యమపురికి, క్షమించండి, నీ లంకా పట్టణానికి తీసుకెళ్లేంత వరకు ఎక్కడ కూడా దీన్ని ఆపొద్దు అని చెప్పాను. చెప్పిన తర్వాత నిజంగానే పరమేశ్వరుడి కృప ఉంటే వాడు తన పట్టణం వెళ్ళేంత వరకు ఎలాంటి ఆటంకం కలగదు. కానీ పరమేశ్వరుడు కృప చూపించడానికి రాలేదు, అతన్ని బుద్ధి వక్రించింది, అతని బుద్ధి కరెక్ట్ పెట్టడానికి వచ్చిండు ఆయన పరమేశ్వరుడు. దూరంగా చిన్న గొల్ల పిల్లవాడు ఏం చేసిండు, కాపలా కాస్తున్నాడు, గొర్రెలను కాపలా కాస్తుంటే అస్సలు అయితలేదు ఈయనకి. అప్పటికి అందుకే అంటారు కదా, బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దు, బుద్ధి లేని పనులు చేయొద్దు అని చెప్పేసి. ఆ బుద్ధే లేదు కదా, ఏముంది మర్చిపోయాడు, పరమేశ్వరుడు ఏం చెప్పిండు అనేది మర్చిపోయి ఆ పిల్లాన్ని పిలిచి, ఓ బాలక నేను కొంచెం వస్తాను, నేను అంతసేపు నువ్వు ఇది పట్టుకో అని చెప్పేసి చాలా తేలిగ్గా. అంటే భగవంతుణ్ణి ఇక్కడ నా దగ్గర భగవంతుడు ఉన్నాడు సాక్షాత్తు లింగ రూపంలో అని చెప్పేసి ఆయన చూడట్లేదు, ఒక లింగం ఉంది, భగవంతుణ్ణి తేలిగ్గా చూస్తున్నాడు ఆయన. భక్తి అన్నా, భగవంతుడన్నా, భక్తి మాటలు చెప్పే వాళ్ళన్నా, భగవంతుని నిరంతరం ఆరాధించుకుంటూ మంచి మాటలు చెప్పే వాళ్ళన్నా ఈ లోకంలో చాలామందికి అలుసుగా కనిపిస్తారన్నమాట. అది ఏంటి అంత స్టోరీ అని అనుకుంటారు, అది కాదు. ఆత్మనివేదన, భగవంతునికి ఆత్మనివేదన చేసుకోవాలి. నేనేంటి, నన్ను రోజుకు ఉద్ధరించు, నేను నీ పాదాల రేణువు కింద కూడా నేను సమానం కాదు స్వామి అని చెప్పేసి మొక్కుకోవాలి. ఈ చిన్న వెళ్ళిపోయాడు, ఆ చిన్న బాలకుడు కదా, ఏం చేసిండు ఆయన అటు వెళ్ళగానే ఈయనకి బరువు అనిపించింది. ఆయనకు ఉన్నంతసేపు ఆయనకు బరువు అనిపించలే, ఈయనకు అనిపించింది బరువు, చిన్న పిల్లోడు కదా, తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిండు. ఇదంతా కేవలము దైవ లీల ఇది, అంతే తప్ప వేరేం లేదు. ఒక లోకకంటకుడికి భగవంతుడు ఆధీనమైపోతే ఇంకా లోకాలు ఉంటాయి? అసలు ఉండవు కదా. కానీ భగవంతుడు వరం ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని ఎలా తప్పుకోవాలి అనేది భగవంతుడే చూస్తాడు. అదే సాత్వికమైన భక్తి అట్లా ఉండదు, ఆయన భక్త పరాధీనుడు. భక్తుడికి ఏమన్నా కష్టం వస్తే అది సర్వస్వం మర్చిపోతాడు భగవంతుడే, మర్చిపోయి తను ముందుండి నడిపిస్తాడు. ఆ కథ కూడా ఉంది. ఇంకా అది చేతిలో పెట్టేసి వెళ్ళిపోగానే ఈ పిల్లోడు అక్కడ కింద పెట్టేసాడు. వచ్చిన తర్వాత ఏమైంది, అయ్యో పెట్టేసాడు కదా అని చెప్పేసి అప్పుడు కూడా బాధపడలే, లేపుతున్నాడు. నాకే మామూలుగా ఒకసారి ఇట్లా ఒకసారి కొంచెం బలం, ఎక్కడిది రాలేదు, అది ఇంతింత వటుడింత అంటే పెరిగిపోతుంది. అది అంటే అహంకారంతో తన దగ్గర ఉన్న జ్యోతిర్లింగాన్ని కూడా చాలా చిన్నదానిలాగా చూసాడు. భగవంతుడే నా దగ్గరకు వస్తా అన్నాడే, అంత గొప్ప భక్త పరాధీనుడువా నువ్వు, నా దగ్గరికి వస్తా అన్నావా అనే ఆలోచన రావణాసుడికి రాలేదు. అసలు రాక అంత పని అయిపోయింది. జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది, అది వైద్యనాథ జ్యోతిర్లింగం అనుకుంటా ఆవిర్భవించింది, అయిపోయింది. అదన్నమాట. అంటే ఇది పూరితమైన భక్తి. నిజంగా ఈరోజు శ్రద్ధగా వింటారనే ప్రతి ఒక్క ప్రేక్షకులను నేను వేడుకుంటున్నా. అయిపోయిందా? ఇప్పుడు సాత్వికమైన భక్తి. అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. జరిగినప్పుడు భీష్ముని వంతు వచ్చింది, యుద్ధం చేయాలి. భీష్ముడికి ఎదురొడ్డి నిలిచిన వీరుడు అసలు భూప్రపంచంలోనే ఉండడు, అంత వీరాతి వీరుడు ఆయన. అలాంటిది భీష్ముడికి సైన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. విపరీతమైన బాణాలు, వేల బాణాలు, అసలు ఏమీ కనిపించట్లేదు. ఆ బాణాలు రై మని దూసుకుంటూ అర్జునుడి మొత్తం శరీరం అంతా రక్తధారలతో తడిసిపోతుంది. ఆయనకి బాణం వేసేంత అవకాశం కూడా కల్పించట్లేదు భీష్ముడు, అంత వేగంగా బాణాలు వదులుతున్నాడు.
వదులుతుంటే ఏం చేసిండు అర్జునుడు, మొత్తం ధారలై పడిపోతుంది, అస్త్రశస్త్రాలు అన్నీ పడిపోయింది ఆయన. పడిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా వినండి, అది ఎక్కువ చెప్పిన ఇది కొంచెం చూడండి, సాత్వికతకు ఎంత ప్రధానం ఉంటుందో. మొత్తం పడిపోయిన తర్వాత శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో అప్పుడు దుర్యోధనుడు కూడా అంతే వచ్చి సాయం చేయడానికి చెప్పి అడగడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఒకటే మాట చెప్తాడు, నేను కావాలా, నాతో సరిసమానంగా తూగే బలమున్న సైన్యం కావాలా నీకు అని అడిగితే నువ్వు ఒక్కడు నేనైతే అస్త్రం పట్టను శస్త్రం పట్టను నేను పట్టను చెప్పాడు శ్రీకృష్ణుడు. చెప్తే దుర్యోధనుడు ఆలోచించుకున్నాడు, ఈయనెందుకు నాకు, ఊరికేనే ఖాళీగా ఉండి జడపదార్థం నాకెందుకు, ఆయనతో సరిసమానంగా ఉండే సైన్యం ఇస్తే పాండవులని నేను ఈజీగా గెలుచుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. నాకేమొద్దు, అదేదో నువ్వంటే అర్జునుడికి ఇష్టం కదా, చాలా గొప్పగా అనుకున్నాడు, తెలివిగా మాట్లాడుతున్నా అనుకున్నాడు దుర్యోధనుడు. అక్కడ ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుని అర్జునుడికి నువ్వంటే ఇష్టం కదా, నాకు ఇదే కావాలి అన్నాడు. అర్జున మరి నువ్వు చెప్పు, నేనేమి చెయ్యను, యుద్ధం చేయను, ఏం చేయనంటే, స్వామి నువ్వు జగన్నాథుడివి, మేము నీ ముందు ఎంత, నువ్వు నా దగ్గర ఉంటే చాలు నాకు విజయం వరిస్తుంది అంతే, నీతో సరిసమానంగా తూగే లక్షలు కోట్ల మంది సైన్యం కూడా నాకు అవసరం లేదు, నాకు నువ్వే కావాలి అన్నాడు భగవంతుడు. అర్జునుడికి కృష్ణుడికి మధ్య ఉన్న దైవ సంబంధం, ఆత్మబంధం అది కదా, నరనారాయణులు అంటారు అందుకే వాళ్ళని. ఈ బంధం కూడా కుటుంబాల్లో కూడా ఉండాలి, ఇలాంటి బంధం ఒకరి మీద ఒకరు అర్థం చేసుకునే బంధం ఉండాలి తప్ప అపార్థాలు చేసుకునే బంధాలు కాదు. అది అట్లా ఉన్నప్పుడే దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. సుభిక్షం అంటే ముందు మన మార్పు అనేది మన దగ్గర మన మనసులోంచే రావాలి. అది అయిపోయిన తర్వాత అక్కడ యుద్ధం జరుగుతుంది. అర్జునుడు మొత్తం రక్తసిక్తమై పడిపోయిన తర్వాత అంతటి దేవాది దేవుడికి శ్రీకృష్ణుడికి కోపం వచ్చింది, విపరీతమైన కోపం. ఆయన రథం మీద ఒక్క దూకితే ఆయన చెవులకున్న కుండలాలు ఇలా అటు ఇటు ఊగుతుంటే ఆ కుండలాల వెలుతురు మొత్తం ఆకాశం అంతా కమ్ముకుందట, అలా మెరుస్తున్నాయంట. ఆయన దేవాది దేవుడు, ఆయన అలా మెరుస్తున్నాయంట. ఆయన ఒక దూకితే ఆయన ఏమంటారు, ఆయన గర్భంలో ఆయన పొట్టలో ఉన్న లోకాలన్నీ ఊగిపోతున్నాయంట. అంత వేగంగా దూకిండు శ్రీకృష్ణ భగవానుడు. అంత కోపం, నా భక్తునికి ఇంత కష్టమా, నా భక్తునికి ఇంత నొప్పి కలిగిందా, ఇప్పుడే భీష్ముడిని నేను సంహరిస్తా అని చెప్తుంటే చాలా జాగ్రత్తగా వినండి. చెప్తుంటే అర్జునుడు ఒకటే మాట అన్నాడు, ఏమని అంటే, పరమాత్మ పరంధామ బావా నువ్వు ఈ పని చేయకు, ఎందుకంటే నిన్ను అడ్డం పెట్టుకొని నేను విజయం సాధించిన, నువ్వు అస్త్రం పడితే తప్పకుండా భీష్ముడు సంహరించబడతాడు, నాకు అవకాశం ఇవ్వు, నేను మళ్ళీ యుద్ధం చేస్తా, నేను కొంచెం సేదదీరి అంతే తప్ప నువ్వు చేయకు, నువ్వు నా దగ్గరుంటే చాలు పరంధామ అని చెప్పేసి ఆయన వేడుకున్నాడు. భీష్ముడు హుటాహుటిన రథం దిగి నమస్కారం చేసి, ఎవడి వల్ల లోకాలన్నీ ఉద్ధరింపబడుతున్నాయో అలాంటి వాడు నాతో యుద్ధం చేసి నన్ను సంహరిస్తా అని చెప్పేసి వచ్చినవా స్వామి, నీకు నా శతకోటి పాదాభివందనాలు, నీ చేతిలో మరణం తప్ప నాకు ఇంకేముంది తండ్రి, సాక్షాత్తు మోక్షమే కదా అన్నాడు ఆయన. మరి భీష్ముడు వీరాధివీరుడే కదా, ఆయనకు ఎందుకు లేదు అహంకారం, ఆయనకుంది స్వచ్ఛంద మరణం ఉంది. అంటే భగవంతుడు ఇచ్చిన వరం, ఆయన మరణం ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పుడే మరణం వస్తుంది, అంతవరకు ఆయనకు మరణం లేదు. అంటే తను కోరుకున్నప్పుడే మరణము ఉంటుంది అంటే అది దేవుడిచ్చిన వరం, ఇంకా ఆయన కూడా తప్పించలేడు. అది ఆ విషయం తెలిసి కూడా అంతటి వీరాధీరుడు అంటే భీష్ముడిని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం మనం. సకల జగత్తుకి విష్ణు సహస్రనామ పారాయణాన్ని అందించాడు భగవంతుడు. ఇది భగవంతుని నామాలు, ఇవి భగవంతుని విలువ ఇవి అని చెప్పిన భీష్మ పితామహుడు. ఆయనకి మనం తర్పణాలు వదులుతున్నాం భీష్మ ఏకాదశి రోజు. అలాంటిది చూడండి, భీష్ముడిని పితామహుడు అంటున్నాము. అర్జునుడి అంత భక్తి ఉంది. రావణాసురుడు ఏమైపోయాడు, నశించిపోయాడు. అంటే అహంకారానికి సాత్వికతకు రెండింటికి తేడాలు ఉంటుంది. ఇలాంటి కథలు మనం వినాలి. ఎప్పుడో పురాణాలు, వేల సంవత్సరాల కింద జరిగిన కథలు ఇవన్నీ, పుక్కిటి పురాణాలు కాదు. ఎందుకంటే దానికి తగ్గ ఆనవాళ్ళు దొరికినాయి, అన్నీ దొరికినాయి. చరిత్ర ఉంది, చరిత్రను మనం గుర్తించాలి. చరిత్ర మన దగ్గరికి రాదు, చదివితేనో వెతికితేనో ఎవరి ద్వారానో మహానుభావుల ద్వారా తెలుసుకుంటేనో తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుంటేనో ఎక్కడో ఏదో రకంగా గురువుల ద్వారా తెలుసుకుంటేనో అది తెలుస్తుంది. తెలుసుకొని మన జీవితం అంటే ఏంటి, ఈ శరీరం ఉంది, ఈ శరీరానికి ఒక మనస్సు ఇచ్చాడు. ఆ మనస్సుని మన నియంత్రణలో పెట్టుకోవాలి, కంట్రోల్గా ఉండి ఎవరి పైన ఎలాంటి ద్వేషభావము ఉండదు. సకల ప్రాణులను ప్రేమించాలి, అహంకారపూరితంగా కాకుండా
చక్కగా ఆర్తిగా అందరినీ కలుపుకుంటూ పోతే ఏది మాట్లాడినా ఒకటే, భగవంతుని దయ అనండి, భగవంతుడే చూసుకుంటాడని. లేకుంటే అబ్బా ఏమంత బాగా చేసాను, మీరు ఎంత గొప్పోడివి, నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టినావు అంటే, అవును దానికోసం ఇది చేసిన అది చేసిన. అదే నిజంగా చక్కటి అనుభవజ్ఞులు, చక్కటి సాత్వికంగా మాట్లాడే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఏదోనండి దైవకృప అట్లా జరిగిపోయింది. అది చిన్న మాటే, వీళ్ళు 100 రకాలు చెప్తారు, చిన్న మాట. ఆ చిన్న మాటనే మనం పట్టుకోవాలి. అంత వినయం ఉంటేనే భగవంతుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తాడనమాట. ఈ కథ ప్రతి ఒక్క యువత, అంటే నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, అందులో యువత వినాలి ఫస్ట్. స్త్రీలు పురుషులు అనే భేదభావం ఏమీ లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వినండి. తప్పకుండా ఈ రెండింటికి తేడా తెలుసుకోండి, అందరినీ కలుపుకోండి, ఆ భగవంతుని మీద భారం వేయండి. ఏది చేసినా నువ్వు తప్ప నాకు వేరే లేదు, అన్యథా శరణం నాస్తి. ఈరోజు నేనేం తప్పు చేసినో తెలియదు, నేనేం తప్పు మాట్లాడినో నాకు తెలియదు, కానీ నాలో ఉండి నన్ను ఉద్ధరించు తండ్రి, నాలో ఉన్న కల్మషాన్ని తీసే తండ్రి, చుట్టూన్న ప్రపంచానికి నేను స్ఫూర్తి కావాలి, వాళ్ళందరూ నన్ను ప్రేమించాలి, నేను వాళ్ళందరినీ ప్రేమించాలి. ఇదే తప్ప మానవ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఇంకో సూత్రము నాకు తెలిసి లేనేలేదు. చక్కటి సరళమైన భాషలో చెప్తున్నా. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి. జై శ్రీమన్నారాయణ.